నమస్తే, నేను రాజేష్, సివిల్ ఇంజనీర్, MS Life 600+ స్టీల్ బార్ నుంచి ఉత్తమ్ నిర్మాణ్ ఛానల్కు స్వాగతం. సో మనం ఇంతకుముందు కొన్ని వీడియో చూసాము. ఆ వీడియోలో మీరు చూసింది ఏంటంటే ఫుటింగ్స్ ఎలా వేసుకోవాలి, అలాంటి వీడియో చూసాం మనం. సో ప్రీవియస్ సబ్జెక్ట్ మనం మాట్లాడింది వచ్చేసి కాంక్రీట్ సైట్లో ఫిజికల్ కాంక్రీట్ ఎలా వేసుకోవాలని చెప్పి మాట్లాడాము. ఇవాళ మనం మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే వాటర్ సిమెంట్ రేషియో. కాంక్రీట్లో పెద్ద రోల్ ఏంటంటే వాటర్ సిమెంట్ రేషియో. ఆ వాటర్ సిమెంట్ రేషియో గురించి మనకు ఇప్పటి వరకు చాలామందికి అవగాహన లేదు. మన ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు సైట్ మిక్స్ చేస్తున్నారు. సైట్ మిక్స్లో ఒక 90% పీపుల్స్ ఏం చేస్తున్నారు, 90% సైట్లో ఏం చేస్తున్నారంటే వాటర్ సిమెంట్ రేషియో గురించి అవేర్నెస్ లేకుండా, దాని గురించి అవగాహన లేకుండా తప్పులు చేస్తున్నారు. ఆ వాటర్ సిమెంట్ రేషియో ఏందో మనం తెలుసుకుందాం ఇవాళ. వాటర్ సిమెంట్ రేషియో అంటే ఇప్పుడు మన కాంక్రీట్ కలుపుతున్నప్పుడు ఏమేమి యాడ్ చేస్తాం? కంకర, ఇసుక, సిమెంటు, వాటర్. ఇదంతా కలుపుతున్నప్పుడు వాటర్తోనే ఎప్పుడు సిమెంట్ యాడ్ అవుతుందో అప్పుడు సిమెంట్ సెట్ అవ్వడానికి ఒక వాటర్ వాల్యూమ్ అనేది కావాల్సి వస్తుంది. ఆ వాటర్ ఎంత అనేది క్వశ్చన్ మార్క్. చాలామందికి తెలియదు. సో ఎలా కలపాలనేది తెలియదు, దానికి లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం బేసిక్గా ఇండిపెండెంట్ హౌస్ కడుతున్నామంటే ఈ మినిమం బేసిక్ అనేది M20 గ్రేడు. M20 గ్రేడుకు 0.45 అనేది వాటర్ సిమెంట్ రేషియో. 0.45 అంటే 45% ఆఫ్ సిమెంట్కు మల్టిప్లై చేసినప్పుడు ఎంత లీటర్ వస్తుందో అదే వాటర్ సిమెంట్ రేషియో. 22.5 లీటర్స్ వస్తుంది. 45% అంటే 50 kgs ఇంటూ 45% వేస్తే 22.5 లీటర్స్ వస్తుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 22.5 లీటర్స్. ఇది మనం మెయింటైన్ చేస్తే కాంక్రీట్ అనేది మంచి క్వాలిటీ అచీవ్ చేస్తుంది. క్వాలిటీ మీన్స్ ఏంది? M20 గ్రేడ్. M20 అంటే మిక్స్, M అనేది మిక్స్, 20 అనేది కంప్రెసివ్ స్ట్రెంత్. కంప్రెసివ్ స్ట్రెంత్ ఏంటంటే 28 days తర్వాత 20 Nm/mm² ఆర్ 200 kgs/cm². ఈ రిజల్ట్ రావాలి. మినిమం వాల్యూ ఇది, దీనికనే ఎక్కువ రావాలి. సో ఇది ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అంటే వాటర్ సిమెంట్ రేషియో. వాటర్ చేంజ్ అయినప్పుడు ఈ క్వాంటిటీ ఏదైతే చెప్తున్నానో ఈ క్వాంటిటీ చేంజ్ అయినప్పుడు కాంక్రీట్ స్ట్రెంత్ కూడా చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్ అవుతుందంటే ఇప్పుడు మన సైట్లో కలుపుతున్నప్పుడు, మనం మాన్యువల్ కలుపుతున్నప్పుడు లేబర్ ఏం చేస్తున్నారంటే మ్యాక్సిమం మనం అబ్జర్వ్ చేసింది, మెజర్ చేసినా కూడా 35 లీటర్ నుంచి 40 లీటర్ వరకు వేస్తున్నారు. ఎంత? 35 నుంచి 40 లీటర్. మనకు కావాల్సింది 22.5. ఈ 22.5 బదులు 40 లీటర్ వరకు వేస్తున్నారు కదా, ఎక్స్ట్రా వాటర్ కాంక్రీట్లో అక్యుములేట్ చేస్తుంది కదా. ఈ వాటర్ ఏమవుతుంది అన్న క్వశ్చన్కు మనకు కాంక్రీట్ సెట్ అవ్వడానికి 22.5 లీటర్ అనేది చాలు. మా అయితే 25 అయితే చాలు. 40 లీటర్ అన్నప్పుడు ఈ 15 లీటర్ ఎక్స్ట్రా వాటర్ అక్యుములేట్ చేసిన కాంక్రీట్ లోపల ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఈ వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత లోపల ఫోరస్ అంటే వాయిడ్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ వాయిడ్స్ కాంక్రీట్లో ఏం చేస్తుందంటే ఈ వాయిడ్స్ వల్ల కాంక్రీట్ స్ట్రెంత్ రెడ్యూస్ అవుతుంది. ఎలా రెడ్యూస్ అవుతుంది? సాలిడ్గా ఉండాల్సిన కాంక్రీట్ అనేది వాయిడ్స్ వల్ల పెర్మిబుల్ అవుతుంది. దానివల్ల మీకు గట్టిగా ఉండాల్సిన కాంక్రీటు కొంచెం క్వాలిటీ తగ్గిపోయి పగల కొడితే పగిలేలాగా అవుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో ప్రమాదం ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది, వాటర్ త్రూ పాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోరస్ కాంక్రీట్ వేస్తాం. మనం ఎక్కడ వేస్తామంటే పార్కింగ్ ఏరియా, రన్వే, పాత్వే, ఇక్కడంతా మనం ఫోరస్ కాంక్రీట్ వేస్తాం. ఫోరస్ కాంక్రీట్ ఏంటంటే ఎక్కువ కంకర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దానిలో సిమెంట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. దీని లోపల వాటర్ సర్క్యులేట్ అయ్యేలాగా కాంక్రీట్ వేస్తాం, అదే ఫోరస్ కాంక్రీట్ అంటాం. ఆ ఫోరస్ కాంక్రీట్లకు ఇది కూడా అవుతుంది. అంటే వాటర్ను లోపల అబ్జర్వ్ చేయడం వల్ల ఈ సందులంతా మొత్తం ఏం చేస్తుంది అంటే వాటర్ను లోపల అలవ్ చేస్తుంది, ఎయిర్ను కూడా అలవ్ చేస్తుంది. ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ కూడా స్టీల్ని ఖరాబ్ చేస్తుంది. ఎలా ఖరాబ్ చేస్తుంది అంటే స్టీల్ కరోజన్ అవుతుంది. స్టీల్ కరోజన్ అయితే కాంక్రీట్కు స్టీల్కు ఉన్న బాండింగ్ అనేది మిస్ అవుతుంది. ఈ బాండింగ్ మిస్ అయిందంటే కాంక్రీట్ ఊడిపోతుంది. లాంగ్ లైఫ్లో మేబీ ఒక 15-20 years తర్వాత కాంక్రీట్ అనేది ఊడిపోతుంది. ఊడిపోతే స్టీల్ అనేది ఆగదు. సో బిల్డింగ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వాటర్ వల్ల కాంక్రీట్ డ్యామేజ్ అవుతుంది. అది మాత్రమే కాదు, ఈ వాటర్ కాంక్రీట్ని ఎలా డ్యామేజ్ చేస్తుంది అంటే టాప్ సర్ఫేస్లో బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయ్యేటప్పుడు మీకు సిమెంట్తో పాటు వాటర్ అండ్ సిమెంట్ రెండు బయటకు వెళ్ళిపోతుంటుంది. ప్లస్ సర్ఫేస్లో కూడా ఆగుతుంది. సర్ఫేస్లో ఆగినప్పుడు ఏమవుతుందంటే ఇది ఆఫ్టర్ సెట్ అయిన తర్వాత, కాంక్రీట్ అయితే సెట్ అయిన తర్వాత మీకు దాని టాప్లో ఉన్న సర్ఫేస్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. పాపడి లెక్క తెల్లారు చూస్తే దాని మీద పాపడి లెక్క లేస్తుంటుంది. ఆ పాపడి లేచిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే
లోపల అనేది వాటర్ మనం పాస్ అవ్వడానికి ఆ సందులు మొత్తం ఓపెన్ అవుతుంది. దీంతోపాటు ఇంకో ప్రాబ్లం కూడా జరుగుతుంది, కాంక్రీట్ డస్టింగ్ ఏం చేస్తుంది, టాప్ సర్ఫేస్లో ఉన్న గట్టితనం ఇదంతా మనం పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ డస్ట్ మొత్తం లేచిపోవడం వల్ల కంగర్ కనిపిస్తుంది. కోర్స్ అగ్రిగేట్ కనిపించిందంటే స్ట్రెంత్ అనేది వీక్ అవుతుంది. నెక్స్ట్ ఈ వాటర్ వల్ల ఇంకో ప్రమాదం కూడా జరుగుతుంది. ఈ సిమెంట్ అనేది సెట్ అవ్వకుండా మీ ఇనిషియల్ సెట్టింగ్ టైం అనేది 30 minutes. ఈ 30 minutesని ఇంక్రీజ్ చేయడం వల్ల మీకు సిమెంట్ సెట్టింగ్ అనేది 50% సెట్ అయ్యి ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంకొక పని కూడా చేస్తుంది ఈ వాటర్. ఈ సిమెంట్ సెట్టింగ్ మాత్రమే కాకుండా, సిమెంట్ స్ట్రెంత్ మాత్రమే కాకుండా, ఈ కాంక్రీట్లో ఉన్న టోటల్ పార్టికల్స్ మొత్తం ఒక్క దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్, సిమెంటు, వాటర్, ఇది 3 కలిస్తే కాంక్రీట్ పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్టు స్టీల్తో పట్టుకున్నప్పుడు మంచి గట్టితనం వస్తుంది, దాని లైఫ్ కూడా లాంగ్ లైఫ్ వస్తుంది. ఈ వాటర్ ఎక్సెస్ యాడ్ అవ్వడం వల్ల కంగరు విడిపోయి, ఇసుక విడిపోయి, కంగరు ఒక లేయరు, టాప్ లేయర్ వచ్చేసి ఈ వాటర్ స్లరీ అనేది ఆగుతుంది. దీనివల్ల కూడా కాంక్రీట్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దీంతో పాటు మనం ఇంకో ప్రాబ్లం ఏంటంటే కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది 20 కంపల్సరీ రావాల్సిందే. మినిమం 20 బిలో వస్తే ఆ కాంక్రీట్ ఫెయిల్. ఇలా మన వాటర్ సిమెంట్ రేషియో పెంచడం వల్ల 20 బిలోనే అవుతుంది. ఈ కాంక్రీట్కి లైఫ్ అనేది కూడా బాగా రెడ్యూస్ అయిపోతుంది. సో కాంక్రీట్లో మెయిన్ రోల్ వాటర్. ఈ వాటర్ విషయంలో మనం ఎవరు కేర్ చేయట్లేదు. సో మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే సైట్ మిక్స్లో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలంటే దీని గురించి ఒక అవేర్నెస్ అనేది మనం తెలుసుకోవాలి. అవగాహన ఫస్ట్ ఉంటే మనం దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. ఫిజికల్గా లేబర్ ఏం చేస్తారంటే వాటర్ కంటెంట్ని పెంచేసి కంఫర్ట్ జోన్లో వర్క్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దాన్ని మనం ఆపితే మన బిల్డింగ్ అనేది లైఫ్ పెరుగుతుంది. దీంతోపాటు మనకు నెక్స్ట్ వీడియో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.